హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా బ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చింత చిగురు పప్పు తయారు చేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: కందిబ్యాళ్ళు, చింత చిగురు, పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, గెంజిరాకు, వంకాయలు ఒక 4. ముందుగా కందిపప్పులోకి వాటర్ పోసుకొని కడిగి వాటర్ వంపేసుకొని ఇంకొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక స్టవ్ అంటించుకొని తప్పిలు పెట్టుకొని వాటర్ పోసుకొని మరుగుతున్నప్పుడు కందిబ్యాళ్ళు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి వేసేసుకొని మనం ముందుగా రెడ్ చిల్లీ పౌడర్ చూపించినాం కదా ఫ్రెండ్స్, అది మీకు స్పైసీకి తగినంత వేసుకొని కలుపుతూ ఉడికించుకోండి. ఈ టైంలో మనము అవి ఉడుకుతుండగా వంకాయలు ముందుగా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి వాటర్లోకి వేసేసి కడుక్కొని మంచిగా కడుక్కొని తొడిమలు తీసేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఫ్రెండ్స్. చిన్న పీసులు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలోకి బ్యాళ్ళు ఈ టైంలో ఉడికిపోయి ఉంటాయి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి వేసుకొని కలుపుకోండి. అవి ఉడుకుతుండగా మనం గెంజిరాకు తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కడిగి పక్కన పెట్టుకున్నాం. గెంజిరాకు ముందుగా తబిల్లోకి వేసుకొని వాటర్ పోసేసుకొని మంచిగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. తీసి పక్కన పెట్టేసుకొని బ్యాళ్ళు మనం వంకాయలు ముందుగా వేసేసుకున్నాం కదా, ఈ టైంలోనే గింజరాకు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా గిన్నెలో, అది గింజరాకు కానీ వేసేసుకోండి. అవి ఉడుకుతుండగా మళ్ళీ తప్పిలు తీసుకొని చింత చిగురు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి వాటర్ పోసుకొని మంచిగా కడుక్కోండి ఫ్రెండ్స్. మట్టి ఏమన్నా ఉంటే వాటర్లోకి వెళ్ళిపోతుంది. మనకి ఈ టైంలో గెంజిరాకు వంకాయలు 2 ఉడికిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా గంటితో తీసుకొని ఉడికింటాయిలే చూసుకొని చింత చిగురు వేసేసుకొని మొత్తం అంతా మనము గిన్నెలోకి తీసి పెట్టుకున్న చింత చిగురు అంతా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని కలిపుకొని మంచిగా వాటర్ ఈ టైంలో మనకు కావాల్సిన వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చింత చిగురు ఉడికిపోయి ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చింత చిగురు కానీ ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని వాటర్ ఉంటే వంపుకొని మనం రుచికి తగినంత ఉప్పు వేసుకొని పప్పు గిత్తితో బాగా మెత్తగా ఎనపండి ఫ్రెండ్స్. ఎనిపేసుకొని వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ముందుగా పప్పులోటివి తీసి అవి కానీ పోసేసుకొని పోపు కావాల్సిన పదార్థాలు: ఆనియన్, వెల్లుల్లి, వట్టిమిరప, కరివేపాకు. ముందుగా పెనం పెట్టుకొని ఆవాలు వేసుకొని వేగుతున్నప్పుడు మినపప్పు ఫ్రై చేసుకొని కొద్దిగా వట్టిమిరప తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ 3, అవి కానీ కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ముందుగా, అవి కానీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఆనియన్స్. మనము పప్పు వేసేసుకుంటే ఆల్రెడీ ఎనిపి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, పప్పు వేసేసుకోండి. ఎంతో టేస్టీ పప్పు, ఆంధ్ర స్టైల్ చింత చిగురు పప్పు రెడీ ఫ్రెండ్స్. ఇది చపాతీలోకైనా, వైట్ రైస్లోకైనా, రాగి సంగట్లోకైనా, ఏ దాంట్లోకైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.